దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అనేటువంటి మహారాజు తన వారి పట్ల ఇచ్చే గొప్ప వాగ్దానం, నిన్నెన్నడూ విడవను, నిన్నేమాత్రము కూడా విడువను. మరి మనతో ఎంతమంది ఇలాంటి వాగ్దానం చేసి మనతో ఉంటున్నారు? తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, భార్యాభర్తలు కానీ, బిడ్డలు కానీ ఎవరైనా ఈ మాట చెప్పేవారు ఉన్నారండి? నేమాత్రం విడవనని ఎవరు చెప్పగలరు? సర్వాధికారి అయిన దేవుడు మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు అంటున్నారు, నిన్నేమాత్రము కూడా విడవను. ఈ భూ సంబంధమైనటువంటి శ్రమలు ఎన్నో ఎదురుపడుతుంటాయి. కష్టాలు, బాధలు మనల్ని తరుముతూ ఉంటాయి. ఎన్ని వచ్చినా సరే నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నేను నిన్నేమాత్రము కూడా విడువను, ఎన్నడూ ఎడబాయను. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవాతి దేవుడు అండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. మరి మనం ఆయన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాం? ఆయనతో ఎలా నడుచుకుంటున్నాం? సాతాను నీ మీద అనేక సార్లు అగ్ని బాణాలు విసురుతూ ఉంటే నీ ప్రభు నీ జీవితంలో అనేక విధములైన ఆదరణకరమైనటువంటి సహాయం చేస్తూ, కీడు రాకుండా తప్పిస్తూ, మేలు చేస్తూ నిన్ను కాపాడుతున్న దేవాతి దేవునికి భయము, భక్తి, విశ్వాసం కలిగి ఉన్నావా? ప్రార్థన అనుభవం నీకుందా? ప్రియ సహోదరి, సహోదర, నీవెవరివైనప్పటికీ దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నారు. ఎందుకనగా ఆయన తన వారి కొరకై మరి ఎంతో గొప్ప త్యాగం చేసి ప్రజలందరూ కూడా విమోచింపబడాలని ఆయన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. ఇంత గొప్ప త్యాగం చేసి మరి నిన్ను విడవను, నీతో ఉంటాను నా బిడ్డ, నీవు కూడా నాతో ఉండమంటే మరి ఆయనతో మనం గడుపుతున్నామా? ఆత్మీయ అనుభవాలు ఉన్నాయండి. శ్రమల చేత మూడు బారిపోయిన జీవితంలో కృంగి ఉన్నావేమో. ప్రియ సహోదరి, సహోదర, నీవెవరివైనప్పటికీ నీ దేవునిపై నువ్వు ఆధారపడు. ఆయన నిన్నెంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఆయన పిల్లలుగా మనం జీవిస్తున్నప్పుడు మన ముఖములు లజ్జింపనివని అంటున్నారండి ఆయన. నీ ముఖము లజ్జింపదు, నేను నీకు సహాయం, నేను నీకు తోడుగా ఉంటానన్నారు. శ్రమలు, బాధలు, కష్టాలు, ఆర్థిక పరిస్థితులు, రుణాలు, వ్యాధులు, ఇలాంటి ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు దేవుడు నన్ను వదిలేశారు అని చాలామంది మనసులో వేదన పడవచ్చు. కానీ ఆయన వదిలే దేవుడు కాదండి. మరి దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నావా? ప్రియమైన సహోదరి, సహోదర, అన్ని వేళల్లో దేవాతి దేవునికి విధేయత కలిగి, భయభక్తులు కలిగి, నమ్మకత్వంగా నడుచుకుందాం. రాకడ దినాలు ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రమాదకరమైన దినాలు. మన దేవునికి మనం లెక్క అప్పగించే రోజు ఉంది కాబట్టి అందరము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాము. ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకమైన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, నీవు మమ్మల్ని విడువని ఎడబాయని దేవుడవు, నమ్మదగిన దేవుడవు ప్రభువా. ఇంతగా మమ్మల్ని ప్రేమించటకు మేము ఎంతటి వారం. మా తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి, గణపరుస్తున్నాను తండ్రి, పొగుడుకుంటున్నాను తండ్రి. సర్వాధికారి, ఇదిగోనైనా నీ ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను, దాసులను కాపాడండి. మంచి దినాల్లో ఉన్నాం ప్రభువా. నమ్మకమైన దేవుడు, పరిశుద్ధుడా, నీకంతా సాధ్యం, మా విమోచకుడా, నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. కీడు, శోధన యేసునామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమం కలుగునుగాక. ప్రతి బిడ్డకు మేలు కలుగునుగాక. యేసు రక్తం జయం, సిల్వ రక్తం జయం. అంతటా అందరూ కూడా ప్రభువా నీ దయగల నామములో ఉపకారములు పొందునుగాక. ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. సర్వ ప్రజల్ని చల్లగా కాపాడి ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల, రోగులైతే స్వస్థపరిచి అక్కర్లు తీర్చి కీడు నుంచి తప్పించి మహిమ పొంది శక్తి కలిసేనామా నడుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.
మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.